ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయలేదు, ఎవరిని మెప్పించడానికి కూడా కాదు. మన నిలబడి ఉన్న ఈ నేలకి, మనం అడుగులు వేసిన ఈ భూమికి ఉన్న కథను చెప్పాలనే ప్రయత్నం మాత్రమే. ఇది ఒక ఊరి కథ కాదు, ఒక ప్రాంతం మనసు. ప్రాంతం పేరు కడప. ఇది మన కడప కథ. రాళ్ల మధ్య రాసుకున్న ఒక జిల్లా కథ. రాళ్ల మధ్య పుట్టిన నేలకి ఒక స్వభావం ఉంటుంది. అది ఎక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా భరిస్తుంది. కానీ అవసరమైతే చరిత్రలోనే తలకిందులు చేస్తుంది. అలాంటి నేలే మన కడప. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక జిల్లా గురించి కాదు, ఒక ప్రాంతం గురించి కాదు, ఇది ఒక మనస్తత్వం గురించి. చాలామందికి కడప అంటే ఎండలు, రాళ్ళు, నీటి కొరత, అభివృద్ధి లేని జిల్లా. కానీ కడపను అలా మాత్రమే చూస్తే మనకు కనిపించేది అర్ధసత్యం మాత్రమే. ఎందుకంటే కడప చరిత్ర ఎప్పుడూ సులభంగా రాయబడలేదు. అది యుద్ధాల మధ్య, రాజ్యాల మధ్య, అధికారాల మధ్య నలిగిపోయింది. కడప అనే పేరు కూడా అలా యాదృచ్ఛికంగా రాలేదు. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని గడప అనేవారు, అంటే ప్రవేశద్వారం. రాయలసీమలోనే రావాలంటే ఈ నేలను దాటాల్సిందే. తమిళనాడు వైపు వెళ్లాలన్నా ఈ మార్గం గుండా వెళ్లాల్సిందే. అందుకే వ్యాపారులు, యోధులు, రాజులు అందరూ ఈ నేలపైనే కన్నేసేవారు. ఈ నేల ప్రశాంతంగా ఉండాలని ఎవరూ కోరుకోలేదు. ఎందుకంటే ప్రశాంతమైన గడప ఎవరికీ పనికిరాదు. కాలం గడిచే కొద్దీ ఈ ప్రాంతం అనేక రాజ్యాల్లో అడుగుల కింద నలిగింది. మౌర్యుల కాలంలోనే ఈ నేల బౌద్ధ ప్రభావాన్ని చూపింది. అశోకుడి శాసనాల జడలు ఇక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత శాతవాహనులు వచ్చారు. వ్యాపారం పెరిగింది, మార్గాలు ప్రాముఖ్యం పొందాయి. చోళులు, పల్లవులు దక్షిణ భారతంపై ఆధిపత్యం కోసం ఈ ప్రాంతాన్ని పట్టుకోవాలని పోరాడారు. ప్రతి యుద్ధం ఈ నేలకి ఒక ముద్ర వేసింది. తర్వాత కాకతీయులు వచ్చారు. వాళ్ళు గడపను కేవలం యుద్ధభూమిగా చూడలేదు. నీరు లేకుండా జీవితం ఉండదని అర్థం చేసుకున్నారు. చెరువులు తవ్వించారు, వ్యవసాయానికి దారితీశారు. ఈ రోజు కూడా కడపలో నీరు కనిపిస్తే అది కాకతీయుల ఆలోచన ఫలితం. కానీ కడప చరిత్రలో అత్యంత శక్తివంతమైన కాలం విజయనగర సామ్రాజ్యం. ఈ కాలంలోనే గండికోట లాంటి కోటలు గర్వంగా నిలబడ్డాయి. రాళ్లతో కట్టిన ఆ కోటలు కేవలం నిర్మాణాలు కాదు, అవి ఈ నేల ఆత్మ. ఎన్ని దాడులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు వచ్చినా ఈ నేల నిలబడి చూసింది. కానీ భూమి మాత్రం ఎప్పుడూ కడపకు అనుకూలంగా లేదు. వర్షాలు తక్కువ, నేల గట్టిగా ఉంటుంది, వ్యవసాయం కష్టం. ఇక్కడ జీవితం అంటే సౌకర్యం కాదు, సర్దుకుపోవడం. అందుకే కడప ప్రజలు ఎప్పుడూ ఎక్కువ ఆశలు పెట్టుకోరు, కానీ వచ్చిన బాధను ఎప్పుడూ తప్పించుకోరు. కడప ప్రజల స్వభావం చరిత్రలోనే తయారైంది. వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ చెప్పరు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం వెనక్కి తగ్గరు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు శతాబ్దాలుగా కలిసి జీవించిన నేల ఇది. మతం కన్నా మనిషి ముఖ్యం అన్న భావన ఈ నేలలో సహజంగా కనిపిస్తుంది. బ్రిటిష్ పాలన వచ్చింది, పాలన మారింది, కానీ కడప స్థితి మారలేదు. పరిశ్రమలు రాలేదు, వనరులు వినియోగించుకోలేదు. ఈ నేల ఇచ్చింది ఎక్కువ, తిరిగి పొందింది తక్కువ. స్వాతంత్ర్యం వచ్చిన కడపకు స్వాతంత్రం రాలేదు అని చాలామంది అనుకుంటారు. కానీ కడప ఎప్పుడూ తన బలాన్ని కోల్పోలేదు. ఎందుకంటే కడప చరిత్ర ఒక విషయం చెప్తుంది. సారవంతమైన నేలలో పంటలు పండుతాయి, కానీ రాళ్ల మధ్యనే మనుషులు తయారవుతారు. కడప కూడా అంతే. ఇది వెనుకబడిన జిల్లా కాదు, ఇది ఎప్పుడూ పోరాడిన జిల్లా. ఈ కథ ఇక్కడితో ఆగదు. ఇది కేవలం ఒక అవలోహనం మాత్రమే. ఇక నుంచి ఈ నేలలో దాగిన ఒక్కొక్క కథను ఒక్కొక్కసారి బయటకు తీసుకువస్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో, మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఇక ముందు కడప చరిత్ర సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.